ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో చేరి ఉంటున్న వీళ్ళందరికీ ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు. ప్రియమైన వాళ్ళారా, దేవుని శ్రేష్టమైన మహాకృపను బట్టి ఏదైతే ఉదయకాలము మరి దేవుని ఆరాధనలో ఈ మధ్యాహ్నం వేళ దేవుని వాక్య పరిచయలో మనందరం కూడా చేరి ఆ దేవాది దేవుని ఆ మహాకృపను బట్టి ప్రభువును స్తుతించుటకై, స్తోత్రించుటకై, ఆయన నామాన్ని మహిమపరచుటకై మనందరం కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారంగా, ఆయన చేత మనము కడగబడిన వారముగా, దేవుని వాక్య ధీరులముగా, దేవుని వారసులుగా ప్రేమైన వాళ్ళారా మనందరము కూడా ఈ సమయమున ఏర్పరచబడుతున్నాం. అందరూ బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించ దేవుని భక్తులు వహించున్నాం. దేవుని నమ్మిన మనందరము కూడా మన జీవితము ధన్యమని దేవుని వాక్యపు లేఖనాలలో ఎన్నో సందర్భాలలో ప్రభు మనతో మాట్లాడాడు. ఆ రీతిగానే కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని నామమును మహిమపరుద్దాం. ప్రకటన గ్రంథము, దేవుని పరిశుద్ధ గ్రంథాలు మనం తెరిచినట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. కలిసి ఉన్నాయి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరి వాని పాత్రల వలె పగలగొట్టబడుదురు. చాలు. దేవుడు తన వాక్యమును వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అది మికిలిగా ప్రేమించిన పరలోకపు మా దేవా, మీకు స్తుతులు స్తోత్రాలయ్యా. మీ శ్రేష్టమైన మహోన్నతమైన ఘననామాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్య పరిచర్యకై మా దేవా, నీ పాద సన్నిధానములో చేరిన వాళ్ళందరిని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. నీ కృప కొరకై, నీ కృప అయ్యా వారసులకై మమ్మల్ని ఏర్పరచుకున్న దేవా మీకు స్తోత్రాలు. ఇదివరైనా చదవలేక నన్ను దీవించండి. నిన్ను నమ్మిన వారి ఇచ్చిన మమ్మలను అయ్యా మమ్మల్ని ఎత్తి పట్టుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు. ఏదో మా దేవా ఏదో చదవలేక నన్ను దీవించమని, విని చెవి గ్రహించే మనసులు మాకు ఇవ్వమని, నేను కాదు కానీ నువ్వు మాట్లాడితే మాకు మేలు, ఆయనకు సహాయము చేయమని, నోటిని మీ బోరగా మార్చుకోమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, చదువుకున్న దేవుని లేఖన భాగములో ఏదైతే ప్రారంభం నుండి చదువుకున్న విషయాలను ఇక్కడ దేవుడు తన ప్రజలతో మాట్లాడుతూ ఏదైతే మరి ప్రారంభం నుండి 26వ వచనం చూస్తే, నేను నా తండ్రి వలన ఏం చేశాడంట, అధికారము పొందినట్లు జయించవచ్చు. ప్రియమైన వాళ్ళారా, అధికారము పొందిన వాడిగా ఎవరిని బట్టి అంట, నా తండ్రి వలన నేను అధికారము పొందాను. ఎందుకనంటే దేవుని నమ్మిన వారముగా మన జీవితము అంతము వరకు మనం ఏమై ఉన్నామంటే మనము దేవునితో కూడా ఉండువారమని, లేక దేవుని కృప వారసులమని, లేక దేవుని సహకారులమని ఇక్కడ కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతూ వారి జీవితము జయ జీవితం అంట. అందుకే వారు ఏమై ఉన్నారంటే తండ్రి వలన ఏం చేస్తారంట, అధికారము పొందినట్లు జయించచ్చు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువానికి, కింద ఫుట్నోట్లో అని అన్నాడు, గైకొనువానికి. అంటే ఆయనకు లోబడుతూ ఉన్నవాడు, లేక ఆయనకు గైకొనుచూ ఉన్నవాడు. ఏవైతే ప్రియమైన వాళ్ళారా వారికి ఏం కలుగుతుందంటే ఆ శ్రేష్టత లేక ధన్యత వారికి లభిస్తుంది. ఎవరు వీరంటే దేవుని విశ్వాసులు, దేవుని పౌరులు, దేవునిలోన వీరు ఏమవుతున్నారంటే అభివృద్ధి చెందుతూ ఉన్నారు.
ప్రియమైన వాళ్ళారా, అక్కడే దయచేసి 29వ వచనం మనం చూస్తే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఏదైతే వారి యొక్క పరిస్థితిని, స్థితిని, ప్రియమైన వాళ్ళారా, వారు గైకొనుచు ఉన్నారంట. గైకొను వారు ఏమవుతున్నారంటే, వారు వినుచు ఉన్నారు. వినుచున్న వారు జయ జీవితాన్ని పొందుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళు అక్కడ జ్ఞాపకం చేస్తూ తిరిగి 26వ వచనంలో మనం చూస్తే, ఆ మధ్య భాగం నుండి, అతడు ఇనుప దండముతో వారిని ఏలును కదా, అలాగే వారు కుమ్మని వాని పాత్రల వలె పగలగొట్టుదురు. ప్రియమైన వాళ్ళారా, వారు అధికారములో ఉన్నారని, వారు ఆధిపత్యములో ఉన్నారని, కేవలం దేన్ని పెట్టంట, వారు దేవునికి లోబడినందున, దేవుని మాటలను గైకొనినందున. అందుకే పై మాటలు అన్నాడు, వారు చేయువానికి అన్నాడు కదా, దేవుని పనిని చేయువానికి, ఆయనకు లోబడిన వానికి, దేవుని వాక్కును లేక దేవునిని గైకొను వానికి ఇక్కడ ఏమవుతుందనంటే ఆధిపత్యం లభిస్తుంది. వారు ఇనప దండముతో వారు ఏం చేస్తున్నారంటే ఏలుతున్నారంట. వారు ఇంకా ఏం చేస్తున్నారంటే కుమ్మరి వాని వలె ఏదైతే ఆ వస్తువులను వారు ఏం చేస్తున్నారు, పగలగొడుతున్నారు. వారికి ఆధిపత్యం లభించింది, వారికి దేవుడు హక్కునిచ్చాడు. ఎందుకు ఈ విషయాలు నీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నీవున్న నీ నమ్మికను బట్టి, నీవున్న నీ విశ్వాసాన్ని బట్టి, ఒకవేళ నీవున్న పరిమాణాన్ని బట్టి నువ్వేమవుతున్నావు అంటే, నువ్వు తలగా ఉన్నావు కానీ తోకగా ఎంత మాత్రమో లేవని మనం గ్రహించాలి. ఎందుకు ప్రియమైన వాళ్ళారా, ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ఎప్పుడైతే ప్రభువులో ఆయన వాక్కును మనం వినేవారంగా ఉన్నామో, ఆయనకు లోబడేవారుగా ఉన్నామో, ప్రభువు కూడా మన మాటను ఆయన ఆలకించేవాడిగా ఉన్నాడు. ప్రభువా, ఇదిగో ఈ పరిస్థితుల్లో నేను ఉన్నానయ్యా, ఇదిగో ఈ స్థితిగతుల్లో నేను ఉన్నాను ప్రభువా, ఇదిగో నీవు నన్ను నడిపించు, ఇదిగో నీవు నన్ను హెచ్చించు, ఇదిగో నీవు నన్ను ఆదరించమన్నందుకై మన మాక్కు లేక మన మాట ఆయన ఏం చేస్తాడు, వింటాడు. ప్రియమైన వాళ్ళరా, అక్కడే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి మనం చదువుకుంటే అక్కడ కూడా ఈ విషయాలను జ్ఞాపకం చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి, నేడు మీరు ఆయన శబ్దమును వినినేడలా కోపము పుట్టించిన నప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనుడని ఆయన చెప్పెను కనుక పాపం వలన కలుగు భయం భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరినొకడు చాలు కదా, ఒకరినొకడు ఏం చేసుకోవాలంట, బుద్ధి చెప్పుకోవాలి. దేని కొరకు, పాపములను ఏం చేయాలంట, లేక కలుగు భ్రమ చేత మీలో ఎవడును ఏం చేయకూడదంట, కఠినపరచబడుకున్నట్లు, పాపము చేత వాడు మరుగవుకుంటున్నట్లు, వాడు శోధనలోనికి పాపములోనికి వెళ్ళకుండాన్నట్లు. ఏదైతే యోబు తన నిస్సహాయ స్థితి అంటే అన్నీ కోల్పోయాడు, ఈ సమయంలో దేవుడు తన స్నేహితులను దగ్గరికి పంపాడు. ఎందుకంటే యోబు తొలగిపోకుండాన్నట్లు, యోబు బలహీనపడుకుంటున్నట్లు, యోబుకు సహాయం అందింది. ఈనాడు ప్రియమైన వాళ్ళారా, నీ జీవితానికై నీవు ఆధిపత్యం వహించేందుకై, నీవు గనుడుగా ఉండేందుకై ప్రభువు నీకేం ఇస్తున్నాడంటే సహాయాన్ని నీకు ఇస్తున్నాడు. ఆ మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ అక్కడ వాడు ఏమవుతున్నాడంటే, ప్రతి దినమును కదా ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి అంటే, ఒకవేళ నీ సాటి సహోదరుడు లేక సహోదరి ఏం చేయాలంటే, నీ సహోదరుడు పట్ల సహోదరి పట్ల ఒకవేళ వారు ఏదైనా విషయంలో ఏదైనా విశ్వాసములో వారు సరిగా విశ్వాసించలేకపోతే నువ్వు వాడిని ఏం చేసేవాడిగా ఉండాలి, నువ్వు దండించేవాడిగా ఉండాలి, హెచ్చరించేవాడిగా ఉండాలంటే మనం ఏం చేయాలి, మనం కూడా దానికి తగినట్లుగా ఉండాలి.
అలా ఉండినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కింద మాటలు మనం చదివితే, ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందము. ఎందుకంటే మనము పట్టిన లేక ప్రారంభించిన విశ్వసించిన ఈ ప్రారంభం చివరి వరకు ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరినొకరు సహించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, నీ విశ్వాస జీవితంలో నీ ఆత్మీయ స్థితిలో మనం ఏమై ఉండాలంటే బుద్ధి చెప్పుకున్న వారంగా ఉండాలి. అయ్యో సహోదరుడా, నీవు చేస్తున్న ఈ పని సరి కాదు. అయ్యో సహోదరి, నీవు చేస్తున్న ఈ పని సరైనది కాదు. ఒకవేళ దేవుని నీవు మోసపరుస్తున్నావేమో, ఒకవేళ నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావేమో, ఒకవేళ నీవు దేవునికి అయిష్టంగా జీవిస్తున్నావేమో కదా. యోబుతో కూడా ఇదే విషయాలని జ్ఞాపకం చేసి, ఇదిగో యోబు, ఒకవేళ నువ్వు పాపం చేసేవేమో, నీ స్థితిగతులు బాలేవేమో, దేవుడు నీకు ఈ ఉగ్రతనిచ్చాడు, నిన్ను నువ్వు మార్చుకో అన్నారు కదా. యోబుకే ఎదురు చెప్పి అంతటోలా అమ్మా, యోబును దేవుడు కనపరిచాడు, యోబును దేవుడు హెచ్చించాడు, దేవుడే చెప్తున్నాడు కదా. ఆ తరములో ఆ ప్రాంతములో యోబు వంటి వాడు లేడని. అయితే యోబునే ఏంటంట, యోబునే అడిగే అంతటి వాళ్ళ. అయితే తన సహోదరుడిని బట్టి, వారి స్థితిని బట్టి ఇక్కడ వారు బుద్ధి చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, యోబుకు దానికి ఏమవుతున్నాడు, బా నువ్వేది నాకు చెప్పేది అన్నాడా, నేనెక్కడా నువ్వెక్కడా, నేనేంది నువ్వేంది కదా. ఇప్పుడు పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఒకవేళ ఏదైనా లోటుపాట్లు, ఏదైనా బలహీనతలు, ఒకవేళ దేవుని సంఘములో లేక దేవుని విశ్వాసములో మనకున్న లోటుపాట్లు సాటి సహోదరులు సహోదరీలు పెద్దలు సేవకులు చెప్పినప్పుడు దాన్ని వినేవారంగా మనము ఉండాలి. దేవుని వాక్యానికి భయపడే వారంగా ఉండాలి. అందుకే ఆయన మాట అంటాడు, ఆయన మాట అవునంటే అవునని, కాదంటే కాదని ఉంటుంది. కనుక ప్రియమైన వాళ్ళరా, గైకొను వానికి ఇనప దండముతో వాడు ఏం చేస్తాడంట, ఏలుతాడు. భయపడని వాడేమవుతాడంట, వాడు అలాగే ఎలా ఉంటాడు అన్నట్టుగా పగలగొట్ట పడతాడు, వాడు నశించిపోతాడు. దేవుని యొక్క న్యాయస్థానములో ఎంత మాత్రమో నిలవలేడు. అందుకే ఇక్కడ మాటలు జ్ఞాపకం చేస్తూ, ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉంటాం. కాబట్టి అవును, కాబట్టి లేకపోతే మనము ఉండలేం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రారంభంలో అయ్యా నేను కదా అప్పుడప్పుడు చెప్తాం, అబ్బో ఇప్పుడు సరే, అప్పుడైతే ఎప్పుడు కదా ఒక్కోసారి అంటాం, మా పిల్లగానప్పుడు, లేకపోతే ఇదిగో బిడ్డలు పుట్టినప్పుడు, లేకపోతే ఇదిగో మేము అక్కడ ఉన్నప్పుడు, లేకపోతే ఇదిగో పలానా సమయంలో. అంటే ఇప్పుడు అమ్మ అప్పుడు సరే, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఎందుకు లేదు, ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నావు అని అంటే కదా మనకు బాధ. అప్పుడు ఎందుకు అలాగా, ఇప్పుడు ఎందుకు ఇలాగా అంటే మనకు బాధ. అయ్యా అప్పుడు చాలా ఇచ్చేవాడిని, చాలా చేసేవాడిని, అయితే ఇప్పుడు అలాగా చేయలేకపోతున్నాను అంటే ప్రియమైన వాళ్ళారా, అది నీ పొరపాట, అది దేవుని పొరపాట అంటే మనల్ని మనం ఏం చేసుకోవాలంట, సరి చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, లోపము మనది, పాపము మనది, శోధన మనది, శిక్ష మనదైతే దేవుడు ఆయన మన పక్షముగా ఆయన భరించాడు. దీన్ని నువ్వు గ్రహించాలి. ఒకవేళ దీన్ని గ్రహించిన వాడివైతే దేవునిలో ఏది నీవు తీసేవాడిగా ఉండవు. అందుకే గతంలో ఒక మాటను మనం చదువుకున్నాం కదా, బాగా వింటే ఏమవుతామంట, బాగా వింటే బాగుపడతాం, బాగా వినకపోతే బాధపడతాం అంట కదా. బాగా వినకపోతే ఏమవుతాం కదా. వాడు పిల్లోడికి చెప్పారు అనుకోండి, ఏయ్ ఇట్టుండాలిరా అన్నప్పుడు చెప్పా అన్నాడు అనుకోండి, అనలేండి కదా, అంటే బాధ అమ్మ, అంటే
బాధ. ఒకవేళ అన్నాడే అనుకోండి, ఏం చేస్తాం? అబ్బా వీడు నా మాట లేదు, సరిపో. తప్పిపోయిన కుమారుని కూడా సరిపో, తీసుకొని పో, అట్లాగే పో అన్నాడు. బాధపడ్డాడు. ఏమైంది? వినలేదు కాబట్టి బాధపడ్డాడు. వినినవాడు బాగుపడ్డాడు. ప్రియమైన వాళ్ళారా, అలాగైతే మన విశ్వాస జీవితంలో కూడా దేవుని వాక్యపు వెలుగులో ప్రభు మనతో చెప్పిన మాటలను మనం వినకపోతే మనం ఏమవుతాం? బాధపడతాం. సాటి సహోదరుడు, సాటి సహోదరి లేక దేవుని సేవకులు, దేవుని పెద్దలు చెప్పిన వాక్కును మనం ఏం చేయాలంట? వినాలి. ఒకవేళ వినకపోతే మనం ఏమవుతామంట? బాధపడాల్సి ఉంటుంది కదా, ఒక దినం బాధపడాల్సి ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, అక్కడే మరొక మాటను మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. చాలు కదా. ఏదంట? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము ఏం చేయాలంట? విశ్వాసముగా మనము ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, రాయబడి ఉన్న దాని ప్రకారం కదా, వాక్యమైన దేవుడై ఉన్న వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు ఎలా ఉండాలంట? విశ్వాసిగా ఉండాలి. అంటే లోబడిన వాడిగా, గై కొనిన వాడిగా నీవు ఉంటే నీవేమవుతావంటే హెచ్చించబడతావు. అందుకే అబ్రహాముతో మాట్లాడుతున్నాడు ప్రభు. ఇదో అబ్రహాము, నువ్వేం చేయాలంటే నీకున్న కుమారుని నాకు బలిగా, ఎలాంటి బలి అంట? దహన బలి ఇస్తే నేను సంతోషిస్తా అన్నాడు ప్రభు. సరే ప్రభు అట్లాగే అని చెప్పి శారమ్మతో చెప్తున్నారు కదా, అమ్మ మేము పోయి వస్తాం కదా. సింగులరా ప్లూరలా? ప్లూరల్ అంటే ఇద్దరు. అంటే అబ్రహాం చెప్తున్నాడు మేము పోతాము, మేము వస్తాం. అంటే అబ్రహాంకి ఏమైంది? విశ్వాసము ఉంది. అంటే తిరిగి నేను ఇస్సాకుతో కూడా వస్తాను. అయితే వెళ్ళాడు. అక్కడ పరిస్థితులు ఎలాంటివైనా దానికి నిలబడ్డాడు, విశ్వాసంగా నిలిచాడు. మౌర్య పర్వతం మీదకి వెళ్ళిన కదా, ఆ కట్లు బెరుస్తూ ఉన్నాడు. ఆ కట్ల మీద తన కుమారుని పెట్టాడు, తనకి కట్లు కట్టాడు, కాళ్ళకి చేతులకి కత్తెత్తాడు కదా. ఒక్క క్షణం వదిలితే ఆయన తల తెగి పక్కన పడుతుంది. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. అయ్యా నువ్వేమంట? నీ విశ్వాసము నేను చూశాను, నువ్వెవరంట? నువ్వు బలా విశ్వాసివి అని ఆయన అభినందించాడు. అదిగో అక్కడున్న గొర్రెను నాకు బలిగా ఇవ్వమన్నాడు. ఇస్సాకును తీసుకొని వచ్చాడు. చాలా విషయాల్లో ప్రియమైన వారులారా, విశ్వసించలేక మనం కోల్పోతున్నాం. దేవుని విషయంలో చెప్పిన మాటను వినక మనం కోల్పోతున్నాం. సాటి సహోదరుడు సహోదరి చెప్పిన ఆ బుద్ధిని మనం తీసుకుని లేక మనం కోల్పోతున్నాం. కాబట్టి ఏం చేయాలంటే ఆయన వాక్కును మనం వినాలి. మనం ఏం చేయాలంటే మనం సహించాలి. దేవుడు మనకు ఆపాదించిన శ్రమలను మనం సహించాలి. సహించినప్పుడు కదా మనం ఏమవుతాం కదా, శోధించబడిన పిమ్మట వాడేమవుతాడంట? సువర్ణమాయను కదా. శోధించబడ్డాడు ఏమయ్యాడంటే ఇప్పుడు సువర్ణమయ్యాడు కదా. ప్రియమైన వాళ్ళారా, ఎంత కష్టపడితే అంత ధన్యత ఉంది. మరి కష్టపడుతున్నామా అమ్మా? కష్టపడుతున్నామా? ప్రయాసపడుతున్నామా? దేవుని పని కొరకు పూనుకుంటున్నామా కదా. ఈ విషయాలు ఒకవేళ మనకు బాధను కలిగిస్తే దాన్ని మనం చేయాలని అర్థం. ఒకవేళ ఈ మాటలు సంతోషాన్ని కలిగిస్తే మనం ధన్యులమని అర్థం. మనం ఏం చేయాలంటే దేవుడు లేక తన దాసుడు లేక తన స్నేహితుడు విశ్వాసి చెప్పినప్పుడు దానికి భయపడే వరంగా మనం ఉండాలి. యోబు భయపడ్డాడు, అబ్రహాము లోబడ్డాడు, వారి జీవితాలు ధన్యమయ్యాయి. అందుకే వారు సహించారు, వారు సువర్ణమై ఉన్నారు, వారు ఘనపరచబడ్డారు. ఈనాడు నీవు నేను కూడా సహిస్తే మనం ఏమవుతాం? మనం ఆశీర్వదించబడతాం.
మనం దేవుని వాక్కుకు మనం లోబడితే మనం ధన్యులం అవుతాం. ఇప్పుడేమో ఒకవేళ మనం బాగుండొచ్చు, ఒకవేళ దొరలై ఉండొచ్చు, కానీ దేవుని దృష్టికి ఒక దినం మనం ఆయన దగ్గరికి పోయినప్పుడు మనం లెక్క అప్పు చెప్పాల్సిన వారమై ఉన్నాం. ధనవంతుడు తన ఇంటి వాకిటను పడిన దరిద్రుడు లాజరును మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. చేసుకున్నప్పుడు వాడు జీవితం అంతా దరిద్రమే, కానీ ఒక దినం దేవుని కదా ఆ సన్నిధిలో లేక ఆ పరదేశంలో వాడు ఎలా ఉన్నాడంట, నెమ్మదిగా ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడు నువ్వు నెమ్మదిగా ఉన్నావేమో, అప్పుడు నువ్వు శ్రమ పడాల్సిన అవసరత ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు నువ్వు శ్రమ పడితే నువ్వు అక్కడ నెమ్మదిగా ఉంటావు. దానికి మనను బట్టలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దానికి మనను మనం అమ్ముకోవాల్సిన అవసరం లేదు. అంటే ఏదైనా కూడా మన దగ్గర ఉన్నది, ఏదైనా కూడా మనం ఏది కూడా పరిపూర్ణంగా ఇవ్వమని దేవుడు అడగలేదు. నువ్వు ఇస్తే ధన్యుడివే. అయితే ప్రభు పని చేయటంలో మనం ఎంతో త్యాగులమై ఉండాలి. నష్టపోవాలన్నాడు కదా. ఒక పుస్తకంలో ఒక మంచి విశ్వాసం రాస్తూ ఏమన్నాడంటే, దేవుణ్ణి నమ్ముకోవటమే ఆయన అంటాడు చచ్చిపోయిన దాంతో సమానం. అదే దేవుని వాక్యం కూడా చెప్తాం. ఎప్పుడైతే నమ్ముకున్నామో అప్పటి నుంచి నువ్వేమైపోయావు, నువ్వు కావు. నువ్వేమైపోయావు అంటే నువ్వు మరణించావు, బాప్తీసము ద్వారా నువ్వు మరలా జీవించావు. ఇప్పుడు నువ్వు దేవుని వారసుడివి. ఇప్పుడు నువ్వు దేవునికి లోబడాల్సిన వాడు. అలా ఉంటే మనం ఏమవుతామనంటే మనం గొప్పవారిగా ఉంటాం. ఇక్కడ ఏదైతే అబ్రహాము చెప్పిన తన వాక్కు, అయా మేము వెళ్ళి మరలా వస్తాం, ఈ నిరీక్షణ నీలో ఉంటుంది కదా. కొన్నిసార్లు నమ్మకాలు ఉండవు. నిన్న ఒక పెద్ద పాస్టర్ చెప్తా ఉన్నాడు, బతికితే చూద్దాంలే అన్నాడు. అయ్యా మీరు వాక్యానికి రండి మా మందిరానికి అని అంటే, అప్పుడు దాకా బ్రదర్ బతికుంటే అప్పుడు చూద్దాం బ్రదర్ అని అన్నాడు. ఒకవేళ ఆయనలో ఏం బలహీనత ఉందో ఏం పరిస్థితో తెలియదు, కానీ ప్రియమైన వాళ్ళరా దేవుడు పిలిస్తే వెళ్ళవలసిందే. అయితే నిరీక్షణ, నీదొడ విశ్వాసము, నీదొడ సంకల్పము, నీవు ప్రభువాడివైతే, నీవు ప్రభు పక్షాన్ని ఉంటే తన పనిని నీ ద్వారా చేయించుకుంటాడు. నువ్వు లోబడాలి. ఇక్కడ అన్నట్లుగా ఆయన వాక్కు మనకు వినపడుతుండగా మనం లోబడాలి కదా. అక్కడే మత్తయి రాసిన సువార్త, హెబ్రీలకు రాసిన పత్రిక 12:3 కూడా మనం చూస్తే అక్కడ కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12:13 మరియు మీ పాదములకు అమ్మ హెబ్రీ 12:3 కదా. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకొనుడి. చాలు కదా. ఓర్చుకుని ఆయనను ఏం చేసుకోవాలంట, తలంచుకోవాలి. ఎవరు? దేవుని విశ్వాసులు ఏం చేయాలంటే, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకయు ఉండునట్లు ఏం చేయాలంటే మనం చివరికి ఆయన అన్నాడు ఓపికతో కదా ఓర్చుకొని ఆయనను తలుసుకోండి. మనం ఏం చేయాలంటే అప్పుడప్పుడు నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది కదా, ఏదైనా చేయలేంది మన ముందుకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అమ్మా. ఇప్పుడు ఏదో పని పూనుకున్నాం, చేయలేకున్నాం, ఏం చేస్తాం? అబ్బా ఈ రాయి అయి ఉంటేనా మా నాయన ఊరకనే ఎత్తేసేవాడు, ఇది నా వల్ల కాల కదా. అది మనకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆ పని చేసినప్పుడు అబ్బా ఏం చేసావురా కదా, ఇదే నేనంటే చేయలేకపోయిందునో అదే కదా. అప్పుడు లేకపోతే ఇదిగో ఫలానా వ్యక్తి కదా మనం ఆదర్శంగా తీసుకుంటాం కదా. ప్రియమైన వాళ్ళారా కదా, అప్పుడప్పుడు సిలువలో ప్రభు పడిన మరణాన్ని బట్టి కూడా కదా ఎవరు సహించలేరు, ఆయన కాబట్టి సహించాడు. అలాగా ఎన్నో విషయాల్లో మనం కూడా ఏం చేయాలంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఆయనను ఎవరైనా ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభుల వారిని నేను చేయలేను, కానీ ఆయనను నేను తలంచుకున్నాను, ఇది నేను చేయగలను, లేక సహించుకోగలను, లేకపోతే తగ్గించుకోగలను, లేకపోతే లోబడగలను కదా. ప్రియమైన వాళ్ళారా
తన వీపును చూపాడంట. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు తన వీపును చూపాడు, సహించుకున్నాడు కదా. తన తండ్రి కొరకు, లోక ప్రజల కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు, తన వీపును చూపాడు కదా. రోజు సాధారణమైన కొరడా కాదంట. ఆ కొరడాకి చివరన కదా మనం జ్ఞాపకం చేసుకుంటుంటాం. అంచున ఎలా ఉంటుందంట, ఒక 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 కొసువైన లేకపోతే ఒక పొదును కలిగిన ఒక ముల్లో లేక ఒక గాజు పొనుకో లేదా ఒక ఎముకో అక్కడ ఉంటుందంట. అది కొట్టి అలా లాగినప్పుడు ఆ మాంసము లేక దేహము నుండి మాంసం ఎలా వస్తుంది, చీల్చుకుంటా వస్తుంది. అలా కొట్టినప్పుడు అది కరుచుకుంటుందంట. ఎన్నైతే కొరడాలు దానికి ఉన్నాయో అవన్నీ పోయి అలా దేహానికి పట్టుకుంటుంది. దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని లాగాలి. నాగలి ఆ భూమిలో దున్నినట్టుగా దాన్ని ఏం చేయాలి? లాగాలి. అది లాగినప్పుడు ఏమవుతుంది అమ్మా? అది లాగినప్పుడు ఆయన దేహము చీల్చుకుంటా వస్తుంది. ఆయన దేహం నుండి మాంసము అలా అలా చిమ్ముతుందంట, లేకపోతే అలా అలా ఎగురుతుందంట. నిజంగా ప్రియమైన వారులారా, ఆయన సహించాడు నీ కొరకు, నా కొరకు. ఆయన ఏం చేశాడట? తను తాను సహించాడు. కీడు వచ్చినప్పుడు కదా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుకు కీడు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంట? సహించాడు. శ్రమ వచ్చినప్పుడు సహించాడు, కీడు వచ్చినప్పుడు సహించాడు. ఇక్కడ ఏదైతే శిక్షించకుండినప్పుడు ఆయన సహించాడు. ఏవైతే అనేకమైన విషయాలలో మనం కూడా మనలను సహించుకునే వారంగా కదా. ఇక్కడ తారతమ్యాలు లేక ఎక్కువ తక్కువ అనే భేదాలు దేవునిలో ఎంత మాత్రమో లేవు. ధనవంతునికి లేక అగ్రస్థానం ఉన్నవాడికి ఎంత విలువ ఉందో కదా, ఆ కింద ఉన్న ఆ దరిద్రుడికి కూడా అంతే విలువ ఉంది. కేవలం ప్రియమైన వాళ్ళరా, స్థాయిని బట్టి అంతస్తును బట్టి దేవుడు కొలవలేదు, కానీ వాని హృదయం ఎంత ప్రభువును ఆనుకొని ఉండదో దాన్ని బట్టి దేవుడు వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. కాబట్టి దేవుని నమ్మిన మనము జీవించిన అంతము వరకు మనం ఆయన యందు ఉంచవలసింది కదా విశ్వాసం. ఆయన యందు ఉంచవలసింది విశ్వాసం. రెండవది ఓర్పు. రెండవది మనం ఏం చేయాలంటే ఓపికతో ఉండాలి. ఇక మూడవది అక్కడ మాట జ్ఞాపకం చేస్తూ వారు సహించారంట, ఓర్పు వహించారు, వారు అలాగే సహించారు కూడా. ఈ సమయంలో ఎంతమందికి మనకు ఓర్పు సహనం కదా అమ్మా? ఏం చేద్దాం? ఆ సమయం వచ్చినప్పుడు అది అలా వచ్చేస్తుంది అంతే కదా. ఆ సమయం వచ్చినప్పుడు అది అలా వచ్చేస్తుంది అంతే అని అంటే, ప్రియమైన వాళ్ళారా, నిజంగా దేవుని పట్ల అనేకమైన విషయాలలో మనల్ని మనం తగ్గించుకోవాల్సిన అవసరత ఉంది. మనం వాదించాల్సిన అవసరత కూడా ఉంది. ఎప్పుడంటే దేవుని పని విషయమై ఏదైతే యోబు లేక అనేక దేవుని విశ్వాసులను దేవుడు ప్రేరేపించి వారిని గద్దించినట్లుగా కదా దేవుడు మనలను వాడుకుంటాడు. దేవుని ఆనుకునినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 12:7 కూడా మనం చదువుకుంటే అక్కడ కూడా శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడెవడు. చాలు కదా. ఇక్కడ పైన మాట్లాడుతూ శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా కదా, దేవుని కుమారులుగా మిమ్మును చూచుచున్నాడు. మనం ఎవరంట? దేవుని కుమారులు. అయితే ఏం చేయాలంట? అక్కడ సహించాలి. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు అంటే దేవుడు దండిస్తాడు మనల్ని, దేవుడు హెచ్చరిస్తాడు మనలను కదా, దేవుడు ఓదారుస్తాడు మనలో. అయితే వీటన్నిటికి మధ్యన ఒక నరుడిని ప్రభువు వాడుకుంటాడు. ఆయన ఏది నేరుగా చేయడు, కొన్ని ఆయన పంపిస్తాడు కదా. ఒక వ్యక్తి ద్వారానో లేక కొంత సందర్భానో ప్రభు ఏం చేస్తాడంటే కొంత ఓదార్పును, కొంత క్షేమాన్ని, కొంత ఏదైతే నెమ్మదిని ఆయన పంపుతాడు. ప్రియమైన వాళ్ళరా, పంపినప్పుడు మనం ఏమవుతామంటే మనం నిరీక్షణ గలవారమై మనం ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే అక్కడే మాట్లాడుతూ, ప్రియమైన వాళ్ళరా, అనేకమైన విషయాలలో మనం సహించిన వారిగా
లేక వహించిన వారిగా మనం ఉంటాం. అలాగే 6వ వచనం, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయనను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించును. ఆయన హెచ్చరికను మరిచితిరి. చాలా ప్రియమైన వాళ్ళు. అలాగే 10వ వచనం కూడా చూద్దాం. 10, వారు కొన్ని దినముల మట్టుకు తనకు ఇష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. చాలు ప్రియమైన వాళ్ళారా, మనం ఏమవుతున్నామంటే దేవుని చేత పదే పదే మనం ఏమవుతున్నాం, హెచ్చరించబడుతున్నాం, మనం శిక్షించబడుతున్నాం, మనం ఆయన చేత బుద్ధి చెప్పబడుతున్నాం, ఆయన చేత మనం కదా ఏమవుతున్నామనంటే దృఢపరచబడుతున్నాం. వీటిని మనం ఏం చేయకూడదంటే తృణీకరించకూడదు. ఒకవేళ నీలో ఆ లోటు ఉంటే నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నిన్ను నువ్వు మార్చుకొనలేకపోతే కదా నువ్వేమవుతావనంటే దేవునికి వేరై పోతావు, ఆయనకి నీవు దోషి అవుతావు, ఆయన ఎడల నీవు ఎంత మాత్రము నిలవలేవు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన వారిగా ఆయనతో మనం ఉండాలని మనం అనుకోవాలి. అలా ఉంటే మనం ఏమవుతామంటే మనం అన్ని విషయాలలో మనం సహిస్తాం, మనం వర్ధిల్లుతాం, మనం దేవునిలో ఆశీర్వదించబడిన వారిగా ఉంటాం. ప్రియమైన వాళ్ళారా, అలాగే చివరిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం, మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. చాలు. ఆయన ఏం చేస్తాడంట, అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును కదా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు మీరు ఏమవ్వాలంట, నిరపరాధులై ఉండినట్లు కదా. ఎందుకు శిక్ష, ఎందుకు దండన, ఎందుకు గద్దింపు అంటే ఇక్కడ అన్నట్లుగా మనం ఏమవ్వాలంట, నిరపరాధులుగా ఉండాలి కదా. మనం ఏం చేస్తామంటే మనలో ఏదన్నా లోటుపాట్లు ఉంటే మనం దాన్ని తృణీకరిస్తాం కదా. ఒకవేళ ఏదైనా విషయానికి మనం బాధపడినప్పుడు సులభంగా దేవుని ఆదివారాలను లేక కుడికలను లేకపోతే ప్రార్థనలను లేకపోతే బల్లను మనం ఏం చేస్తామంటే సులభంగా మనం ఏం చేస్తాం, తృణీకరించాల్సిన అవసరం లేదు. మనం దేవుని సన్నిధికి వచ్చి మనం దేవుని అడిగే వారంగా ఉండాలి. ప్రభువా, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా. ఆయా సమయాలలో ఆయా సందర్భాలలో నేనేమయ్యానంటే నేను పాపం చేశాను, నేను నీ ఎడల దోషిగా ఉన్నాను కనుక నన్ను క్షమించు కదా. మనం ఏం చేస్తామంటే మనం సులభంగా తృణీకరిస్తాం. అయితే మనం ఏం చేయాలంటే మనం ప్రభు యొద్దకు రావాల్సిన సందర్భంలో మనం ఆయన్ని ఏం చేస్తాం, తృణీకరించే వారంగా ఉన్నాం. ఒకవేళ వస్తే ప్రభువును మనం అడిగితే ఇక్కడ అన్నట్లుగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతవరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ఆయన సరిచేస్తూ ఉంటాడు నిన్ను, ఆయన నిన్ను బాగు చేసుకుంటూ ఉంటాడు నిన్ను, ఆయన నిన్ను హెచ్చరించుకుంటూ ఉంటాడు నిన్ను. అది నువ్వేం చేయాలంటే నువ్వు ఆయనకు లోబడుతూ ఉండాలి, ఆయన నువ్వు ప్రేమిస్తూ ఉండాలి, ఆయనకి నువ్వు భయపడుతూ ఉండాలి, ఆయనలో నీవు ఉండాలి. ఆయన మందిరానికి వస్తూ ఉండాలి, వాక్యాన్ని చదువుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, ఆయనకు స్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఇలా నీవు ఉంటే నువ్వేమవుతావంటే నీవు ఆయనలో ఏమవుతావు, అంతము వరకు దాచి ఉంటావు. ఇక్కడ అన్నట్లుగా స్థిరపరచబడతావు. ఒకవేళ నాలో లోపం ఉందయ్యా, నేను ఏడొచ్చాను అంటారు కొంతమంది కదా. అయ్యా నాలో లోపం ఉంది, నేను ఏడొచ్చాను, నేను వస్తే కదా నాకు భయం, లేకపోతే నేను వస్తే నాకు
నేను దాని సమాధానం చెప్పలేను అంటారు కొంతమంది కదా. వాళ్ళు ఉన్న లోపాన్ని బట్టి లేక వాళ్ళు ఉండే ఏదో అలవాటును బట్టి వారు ఏం చేస్తారంటే నేను రాలేనులే నువ్వు అంటారు కదా. ఎక్కువ స్త్రీలకు అనుభవం కదా, నేను రాలేనులే నువ్వు పో అంటారు. అయితే అలా కాదు, నువ్వు రావాలి, నువ్వు అడగాలి, నువ్వు పాపక్షమాపణ పొందాలి. ఎంతవరకు? ఇక్కడ అన్నట్లుగా అంతము వరకు ఆయన మిమ్మను క్షమిస్తూ ఉంటాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, అలాగే కొలసైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా చదువుదాం. కొలసైలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణను తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన యెడల ఇది మీకు కలుగును. పౌలు అను నేను ఆ సువార్తను పరిచారకుడని తిని కదా. ఇక్కడ నేనే నీకు మాదిరి, నేనే మీకు ఏంటంట రోల్ మోడల్ అంటాడు. ఇదిగో దీనికి నేనే సాక్ష్యం. నేను ఎలా ఉన్నానో ఇప్పుడు నేను ఎలాగా ఉన్నాను. గతంలో అయ్యా నేను బహు ఘోరాలు చేశాను, బహు హింసలు చేశాను. అయితే ఇప్పుడు నేను ఎలా ఉన్నానంటే నేను కదా ఆ విశ్వాసములో ఆ రక్షణలో నేను కూడా పాలివాడను నైతిని అంటాడు. కాబట్టి ఏం చేయాలంటే విశ్వాసముందు నిలిచి ఉన్న యెడల ఇది మీకు కలుగును. మనం ఏం చేయాలంట? నిలిచి ఉండాలి కదా. ఏదో పొరపాటును బట్టి ఏదో తప్పును బట్టి మనం పారిపోకూడదు. మనం ఏం చేయాలి? ఆయన ఎదుకే రావాలి. ఆయనే మనల్ని ఓదార్చగలిగిన వాడు, ఆయనే మనల్ని తిరిగి స్థిరపరచగలవాడు, ఆయనే మనలను మన సంఘటనలను తిరిగి కుదర్చగలిగిన వాడు, ఆయనే మనలను హెచ్చించగలవాడు, ఆయనే మనలను నడిపించగలవాడు. కాబట్టి ఎవరి దగ్గరికి రావాలంట? ఆయన దగ్గరికే రావాలి. వచ్చినప్పుడు మనం తిరిగి మన జీవితాన్ని ప్రారంభిస్తాం, తిరిగి మన శక్తిని మనం పొందుకుంటాం, తిరిగి మన విశ్వాసాన్ని మనము పట్టుకుంటాం. కనుక ప్రియమైన వాళ్ళారా, అందుకే అంతము వరకు ఆ దృష్టిని, దేవుని దృష్టిని మన మీద నుంచి పోనీ. దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం అనుకో కదా. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు, తండ్రి ఎక్కడ ఉన్నాడు? ఇంటి దగ్గరే ఉన్నాడు. ఎక్కడ వెతకలా, ఎదురు చూస్తున్నాడు. ఏం చేస్తున్నాడంట? ఎదురు చూస్తున్నాడు. వస్తే పోతా, లేకపోతే లేదు. ప్రేమైన వాళ్ళారా, ఇది ప్రభు ద్వేషం కాదు, ఇది వ్యవస్థ, దేవుని క్రమం. ఒక 2 అడుగులు లేక ఆ ఇంటి ముందు అక్కడెక్కడో దూరంగా ఉన్నాడంట కుమారుడు. ఎవరు పోయారు? తండ్రే పోయాడు. అయ్యో నా కుమారుడు కదా. వాస్తవంగా అయితే ఆయన గుర్తుపట్టలేం. ఆయన ఎలా ఉన్నాడంటే కుమారుడిలాగా లేడు. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే మాసిపోయిన బట్టలు, బురద, పొట్టు, అసహ్యం, దుర్వాసన, చాలా ఒక రకంగా మన భాషలో చాలా భయంకరంగా ఉన్నాడు కదా. అయితే ఆయన్ని ఎవరు కనుక్కున్నారంట? ఒకవేళ ఉన్నపాటున వస్తే ఎవరో చెప్పలేం అమ్మా, ఎవరో చెప్పలేం. కానీ తన తండ్రి తన కుమారుడును ఎరిగాడు. ఇదిగో నా కుమారుడే. అక్కడ వస్తుండేది ఎవరు? నా కుమారుడే. కాబట్టి నేనేం చేయాలంటే పరుగున వెళ్ళాడు, ఆయన్ని హత్తుకున్నాడు, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు, వేలికి ఆయన ఉంగరాన్ని తొడిగాడు, కాళ్ళకు చొప్పున తొడిగాడు, మళ్ళీ తిరిగి ప్రశస్త వస్త్రాన్ని కప్పి ఇదిగో తప్పిపోయిన నా కుమారుడు మళ్ళా నా దగ్గరికి వచ్చాడు. ఈ నా కుమారుడు పరలోకమున్న తండ్రికి కదా ఏం చేశాడంటే పాపము చేశాడు, మరలా వచ్చాడు కనుక మరణించి తిరిగి మరలా జన్మించాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, మనం వస్తూ ఉండాలి, ఆయన అడుగుతూ ఉండాలి, మనం ఆయనలో స్థిరపరచబడుతూ ఉండాలి. అలా ఉంటే ప్రభు అంతము వరకు మనల్ని ఎత్తి పట్టుకుంటూ ఒక దినం వచ్చినప్పుడు కదా పౌలు ఏం చేశాడంటే ఆయన మారిపోయాడు. దేవుని కదా సౌలు పౌలైపోయాడు కదా. సౌలు ఏమయ్యాడు? పౌలైపోయాడు. అలాగైతే నీవు నేను కూడా ఏమైపోతామంటే అంతము వరకు దేవుడే మనలను స్థిరపరచగలడు, ప్రేమించగలడు, అలాగే ఆయన సమాధానపరచగలడు, మనకు దృఢ విశ్వాసము కలిగించగలడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా,
ధనము, ఐశ్వర్యము లేక సిరి సంపదలు ఏవైనా సంపాదించుకోవచ్చు, పోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు. అయితే ఏవైతే విలువలు ప్రభువులో ఉన్నాయో అవి మనం ఎక్కడ కొనుగోలు చేయలేము, అవి ఎక్కడ మనకు దొరకవు. అవి కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువులోనే దొరుకుతాయి. అవి మనం వెళ్ళి తెచ్చుకోవాలి కదా. అంగడికి పోయి కిరాణా సామాన్లు తెచ్చుకున్నట్టుగా దేవుని మందిరానికి పోయి అవి మనం తెచ్చుకోవాలి. పోకపోతే అమ్మ థమ్సప్ కావాలంటే పోయి మనవాడు తెస్తాడు అనుకోండి కదా. ఎవరో మన కొడుకు పోయి తప్పరా అంటే పోయి వచ్చేస్తాడు కదా. అయితే విశ్వాసం కావాలంటే నువ్వే రావాలి, రక్షణ కావాలంటే నువ్వే రావాలి, దేవుని ప్రేమ కావాలంటే నువ్వే రావాలి. నువ్వు వచ్చి దాన్ని తీసుకొని పోవాలి. అలా పోతేనే అది మనకు ఆపాదించబడుతుంది. కనుక ప్రియమైన వారులారా, మనలో ఏ లోపం ఉన్నా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని నిన్ను అడిగి, ప్రభువు నీ కోటి పాపాలను ఏం చేస్తాడు? క్షమిస్తాడు. క్షమించగలిగిన దేవుడు, సామర్థ్యము కలిగిన దేవుడు. కాబట్టి హెచ్చరించబడిన దేవుని హెచ్చరికను మనం ఏం చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. ప్రభువా అయ్యా నా పరిస్థితి నీ వెరిగి ఉన్నామని మనం తిరిగి ప్రభువులో మనలో మనం కనుగొన్నప్పుడు ఆ ప్రభువు మనల్ని దీవిస్తాడు. దేవుడి కొద్ది మాటలను మనం వినికిడిలో దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగల దేవా, మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, నీ కృపలో మమ్మల్ని హెచ్చించావు అయ్యా. ఈ రీతిగా నీలో మేమేమై ఉన్నామో ప్రభువా మేము ఎరిగి ఉన్నాం కనుక ఇదిగో విశ్వాసములో అయ్యా మమ్మల్ని స్థిరపరచుటలో, నీ ప్రేమలో అయ్యా, సమాధానములో, సహవాసములో మమ్మల్ని నిత్యము మా సహోదరి సహోదరుల చేత ఆదరిస్తూ ఉన్న దేవా, హెచ్చిస్తూ ఉన్న దేవా, అయ్యా గద్దిస్తూ ఉన్న దేవా మీకు స్తోత్రాలు. మేము త్రోసివేయక, తృణీకరించక, మేము లోబడి భయపడి మాలో ఉన్న ప్రతి అయ్యా ఇదిగో ప్రభా లోటుపాట్లను మేము ఎరిగిన వారమై నిన్ను స్తుతించుటకై అయ్యా ఆ రాకడ దినపు ఇదిగో మేము ఎత్తబడుటకై, నీలో మేము స్థిరపరచబడుటకై సహాయము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో నేను వాక్కును ఇదిగో ప్రభా నీలో ఒప్పుకొనుచుండగా మేము అయ్యా నీ దాసులమని, నీ ప్రియులమని, నీ దయకు మేము వారసులమని మిమ్మల్ని నమ్మచ్చు అతి మిక్కిలిగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో మరి